కవిత గారి ఇష్యూ రీసెంట్గా నడిచింది కదండి. తండ్రికి లెటర్ రాశారు, అన్నగారిని ఎదిరించారు, సొంతంగా తండ్రి కోసం ఒక ధర్నా కూడా చేశారు. కేసీ అదే కాళేశ్వరం విషయంలో అలా నోటీసులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి మీద బీజేపీ పార్టీ పైన చెలరేగిపోయారు కదా. ఏంటి మీకేమనిపించింది? ఆవిడ పాత్ర ఇదంతా ఎందుకు చేశారనిపించింది? కవిత గారు ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే ఆమె ఇప్పుడు కూడా అంటే పొలిటికల్గా ఆమె ఖచ్చితంగా జనాల్లో ఉండాలి, జనాల్లో నలగాలి అంటే పొలిటికల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కవిత గారిని మొదటి నుంచి మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఏంటంటే ముఖ్యమంత్రి గారి కుమార్తె అంటే చంద్రశేఖర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కుమార్తె అనే ఒక ఐడెంటిటీ సరిపోతుంది. కానీ అదొక్కటి చాలకుండా ఆమె ఎప్పుడైతే తెలంగాణ జాగృతి అనేది ఒకటి స్థాపించారు, తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ పెట్టి ఆమె ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి కుమార్తెగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఎంపీగా పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు. అంటే ఇవన్నీ కాకుండా అంటే ఆమెకి ఏదో పొలిటికల్ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఆమె పేరు కూడా వినపడాలి అనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అనిపించిందా? అంటే అది కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమార్తెలు కానీ కుమారులు కానీ ఎవరైనా ఖచ్చితంగా నాన్న ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, పొలిటికల్ స్ట్రక్చర్ చూస్తూ ఉంటాం. మహిళా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారంటారా? ఖచ్చితంగా దాంట్లో ఏమి డౌట్ లేదనిపిస్తుంది. ఇంకొకటి సత్తా ఎంత ఉందంటారా అసలు? ఆమె సత్తా గురించి అంటే మాట్లాడితే ఏంటంటే మనం పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది పక్కన పెట్టేస్తే ఆమెకి ఏంటంటే ఆమెకున్న అంటే ఆమె ఆలోచన విధానం నాకు తెలిసి ఏంటంటే నేను బాగా మాట్లాడగలుగుతాను, పొలిటికల్లో నాకేంటంటే ఎక్కువగా కమ్యూనికేషన్ ఉంది, చాలామంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అంటే రాజకీయాల్లో మెయిన్గా మనకేంటంటే దూసుకుపోయే తత్వం కావాలి. దూసుకుపోయే తత్వంలో ఒక మహిళగా ఖచ్చితంగా ఆమె దూసుకుపోతుంది. ఎందుకంటే అంటే లిక్కర్ దందాలో కూడా ఢిల్లీ రేంజ్లో పెద్ద పెద్ద నాయకులతో కలిసి కూడా గేల్ చేశారు కదా చాలా వరకు. అవునవును. అంటే ఆ ముఖ్యమంత్రి కుమార్తె అయ్యుండి ఒక మహిళ అయ్యుండి ఆమె కూడా లిక్కర్లో పార్టిసిపేట్ చేసి లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ దాకా ఆమె పేరు వినపడింది. అంటే దీన్ని బట్టి ఆమె ఏంటంటే రాజకీయాల్లో ఖచ్చితంగా దూసుకుపోయే స్వభావం ఉందని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా నెక్స్ట్ వారసుని ప్రకటించడానికి వస్తే ఖచ్చితంగా ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత ఎవరైనా కేటీఆర్ గారు అని అనుకుంటారు. కాబట్టి నాకేం తక్కువ, నాకు వాగ్దాటిలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను కమ్యూనికేషన్లో ఉన్నాను, అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా ముందుకు పోగలను, అన్ని దందాలు చేసి నేను ఎక్కడికైనా వెళ్ళగలను కదా, నన్ను ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, నేను ఎందుకు ప్రమోట్ కాకూడదు అనే ఆమెతోనే ఆమె దూసుకుపోతుంది. అంటే రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అనుకోవాలంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఒకరు ఇచ్చేది కాదు, సాధించుకోవాలనే ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం అంతే కదా. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు అనేది వాళ్ళ సొంత కుటుంబం నుంచి ఉన్నది కదా, అతన్ని ప్రమోట్ చేయడం కంటే నాకు ఎక్కువగా ఉంది కదా, నాకు ఆ సత్తా నాకు కూడా ఉంది కదా, నన్ను ఎందుకు ఆడపిల్లగా సపోర్ట్ చేయరు, ఇంటి నుంచే ఇట్లా ఎందుకు లింగ విభేదాలు ఎందుకు అనే దాని మీద ఆమె ఎక్కువ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆమె చాలా తెలివిగా, చాలా అంటే ఎంత ఇంటెలిజెన్స్ అంటే ఆమెకి అంటే ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ చేయకుండా ఏమేంటంటే సొంతంగా ఆమె ఐడెంటిటీ సంపాదించాలని చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇటు కేసీఆర్ గారిని పార్టీని అన్ని పక్కన పెట్టి ఆమె మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే ఇప్పుడు తెలంగాణలో నిజంగా సామాజిక తెలంగాణ సాధించి పూర్తిగా తెలంగాణ సంక్షేమం అయిపోతే ఖచ్చితంగా అయిపోయింది, కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి పాలనలో అయిపోయింది అనుకుంటే ఈమెకి ఇంకా కేసీఆర్ గారు చేసిన తర్వాత మీకెందుకు, మీ పాత్ర ఏంటి అని జనాలు అడుగుతారు. కానీ ఆమె భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రావాలంటే నేను బయలుదేరాలని చెప్పిన దాంట్లో చిన్న మెలిక ఉంది. అంటే ఖచ్చితంగా నాన్న చేయలేకపోయాడు, నేను చేస్తాను అనే దానిలో అంటే ఇక్కడ చూడండి పొలిటికల్గా నిజంగా కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఆమె కేసీఆర్ గారి గురించి ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను, కేసీఆర్ గారి గురించి మచ్చపడితే నేను ఒప్పుకోను, కేసీఆర్ గారిని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నేను ఒప్పుకోను అంటున్నారు. కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక కుమార్తెగా మీ ఇంట్లోనే వివక్ష ఎదుర్కొన్నాను, అందరూ నన్ను తొక్కేయాలని చూస్తున్నారండి. మరి యావత్ తెలంగాణకు మీరు ఏం సమాధానం చెప్తారు? అమరవీరుల త్యాగాలు ఉన్నాయి, మేధావుల త్యాగాలు ఉన్నాయి, అందరి త్యాగాల్ని తీసుకొని ఆయన ఆ సమాధుల మీద కుర్చీ చేసుకొని అధికారాన్ని అనుభవించారు 10 సంవత్సరాలు. భౌగోళిక తెలంగాణ సాధించినాం కానీ సామాజిక తెలంగాణ రాలేదని మీరు అంటున్నారు. మరి నిజంగా సామాజిక తెలంగాణ రానప్పుడు ఇన్ని రోజులు నిజంగా ఈసారి కేసీఆర్ గారికి నిజంగా మళ్ళీ ఒకసారి గెలిచుంటే మీరు అదే మాట మీద నిలబడేవారా అని నేను కవిత గారిని నేరుగా నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా 10 సంవత్సరాలు నిజంగా మీరు అన్నారు సామాజిక తెలంగాణ రాలేదని, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మీకు సామాజిక తెలంగాణ అని రాలేదని మిమ్మల్ని అడగటం అనేది ఎంతవరకు అంటే ప్రజల్ని అంటే తెలంగాణ ప్రజల్ని మీరు ఏ రకంగా లెక్కేశారని కవిత గారికి మరొకసారి నేను అడుగుతా ఉన్నాను. కవిత గారు పార్టీ కూడా మారుతారని చాలామంది అన్నారు, బీజేపీలోకి వెళ్తారని కొంతమంది, లేదు రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చాడు కాంగ్రెస్లోకి వెళ్తారని కొంతమంది, లేదు అంటే ఆవిడకైతే ఏ పార్టీ సూట్ అవుతుంటారు, తెలుగుదేశమా, బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే ఇంకే ఏ పార్టీ అంటారు, బీఆర్ఎస్లోనే ఉండాలంటారా?
అంటే మీకు ఒకటి అర్థం కావట్లేదు. అంటే ఈమె ఇన్ని పార్టీలని అంటే బీజేపీని వ్యతిరేకించారు, గతంలో కాంగ్రెస్ని వ్యతిరేకించారు, ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీనే వ్యతిరేకించారు. అంటే ఆమె కేవలం ఒక సొంత పార్టీ ఐడెంటిటీతో రావాలని ఖచ్చితంగా ఆమె ఆలోచన అయ్యి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నిజంగా మంది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, నేను అద్దెకుంటున్నాను, నాకు సొంత ఇల్లు కూడా లేదంటున్నారు. కానీ నేరుగా మీరు ఒక సొంత పార్టీ పెట్టి నిజంగా ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థికంగా మీరు ఎట్లాగా చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి మీరు ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ పార్టీ పెడితే కవిత గారు ఆవిడ పార్టీ పేరు ఏమైంది ఉంటే అవకాశం ఉంటుంది అంటున్నారు మీరు? అంటే పార్టీ పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా పార్టీ పెట్టాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆమె అలా మాట్లాడుతున్నారు. పూర్తిగా ఆమె సొంతంగా సభలు నిర్వహించాల్సిన అవసరం లేదు. జనాల్ని కొంతమంది క్రోడీకరించి ఖచ్చితంగా ఆమె అంతమంది జన సమీకరణ చేస్తున్నారు. జన సమీకరణ చేస్తున్న దాన్ని బట్టి ఆమె పొలిటికల్గా ఏదో ఆమె ఖచ్చితంగా ముందుకు రావాలి, ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఫౌండేషన్ వేస్తున్నారు అప్పుడే. ఖచ్చితంగా ఫౌండేషన్ అది 100% ఫౌండేషనే చేస్తున్నారు. అంటే సొంతంగా కవితకి ఇప్పుడు ఏంటంటే ఫాలోవర్స్ పెరిగి అంటే సొంతంగా కవితక్క టీం అని చెప్పేసి కవితక్క నాయకత్వం అంటేనే మనకు అర్థమైపోతుంది. ఉన్నాయి కదా కోటాను కోట్లు అక్రమంగా సంపాదించి, తండ్రి సంపాదించింది, వీళ్ళు సంపాదించింది. ఒకసారిగా మారితే తేడా వస్తుంది కాబట్టి స్లోగా అవుతున్నారు. ఆమె చూడండి, అంటే నిజంగా సామాజిక తెలంగాణ అని మాట్లాడుతున్నారు. నిజంగా మీకు సామాజిక తెలంగాణ అంటే అర్థం తెలుసా నేను అడుగుతున్నాను. ఇవాళ మీకు సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా? మీకు 10 సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదంటున్నారు. దాని ఉద్దేశం అదే కదా. ఖచ్చితంగా ఓకే, పార్టీ అయితే పెడతారు, ఖచ్చితంగా పార్టీ పెడతారు ఆమె. ఓకే.